మీరు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి సక్సెస్ అవ్వాలనుకుంటున్నారా? అయితే సుమన్ టీవీ యూట్యూబ్ మాస్టర్ కోర్సులో జాయిన్ అవ్వండి. నమస్కారం జగరి గారు. నమస్తే సిరి గారు. బేసిక్గా బిజినెస్ చేయాలి అన్న ఆలోచన అందరికీ ఉన్నా కూడా అందులో సక్సెస్ అయ్యే వాళ్ళు చాలా తక్కువ. సో అండ్ అలాగే బిజినెస్ పెట్టేటప్పుడు ఇప్పుడు ఇది స్కోప్ ఉంది, ఇది చేస్తే బాగుంటుంది అన్న దానికన్నా మనం ఏది చేస్తే కొత్తగా వాళ్ళకి కాకుండా ఆ కొత్తదనం చూపిస్తూ మార్కెట్లో మన ప్రోడక్ట్ని ఎక్స్పెక్ట్ చేసి కస్టమర్స్ని అట్రాక్ట్ అయ్యేలాగా ఏదైనా బిజినెస్ ఉందా అండి? ఉంటే అది ఏంటి? ఎస్ సిరి గారు, జాగరీ పౌడర్ బిజినెస్. జాగరీ వింటారు, బెల్లం, తాటి బెల్లం అని, ఆ బెల్లం అంటే జనరల్గా బెల్లం అనేది వింటాం. సో షుగర్ కన్నా చాలా మంచిది అవును అని మెడిసినల్ వాల్యూతో, తర్వాత వచ్చేసి డయాబెటిక్ ఉన్నవాళ్ళు కూడా తినచ్చు, డాక్టర్ కూడా చెప్తూ ఉంటారు. సో ఇవన్నీ మనకు తెలిసిందే. జాగరీ పౌడర్ బిజినెస్ అనేది దీంతో కూడా వాళ్ళు బిజినెస్ స్టార్ట్ చేశారు. ఎస్ అబ్సల్యూట్లీ. అదే మీరు అంటారు కదా, ప్రాబ్లం ఉన్న దగ్గరే సొల్యూషన్ అని. ఎస్, ప్రాబ్లంకి సొల్యూషనే బిజినెస్. నవనూర్ కౌర్ అనే అమ్మాయి, తను లుధియానాకి చెందింది. లుధియానా తన నేటివ్ ప్లేస్ అన్నమాట. తను వచ్చేసి వాళ్ళ ఇంట్లో మ్యాక్సిమం డయాబెటిక్ పేషెంట్స్ ఉన్నారు. ఎవరైనా డయాబెటిక్ పేషెంట్స్ ఉంటే డాక్టర్ని వెతుకుతారు, మంచిగా ఏదన్నా అంటే చిట్కాలు పాటిస్తారు కదా. ఈమె డైరెక్ట్ బిజినెస్ స్టార్ట్ చేసేసింది అనమాట. ఎస్, అది కూడా జాగరీ పౌడర్తో ఎలా మన వాళ్ళకి నేను మంచిగా అందించవచ్చు, వాళ్ళకి హెల్త్తో పాటు వెల్త్ కూడా మనం అర్న్ చేసుకొని హెల్త్ కూడా ఇవ్వచ్చు అనే కాన్సెప్ట్తో తనేం చేసిందంటే ఆర్గానిక్ జాగరీ పౌడర్ అనేది రీసెర్చ్ మొదలుపెట్టింది. ఓకే. తను యాక్చువల్లీ వచ్చేసి MBA గ్రాడ్యుయేట్. వాళ్ళ తల్లి ఒక స్కూల్కి ప్రిన్సిపల్, తండ్రి ప్రొఫెసర్. తన గాజియాబాద్లో MBA చేసిందనమాట. అక్కడ చేశాక వెంటనే కోటక్ మహీంద్రాలో జాబ్ కూడా కొట్టింది. ఆ జాబ్తో సాటిస్ఫై అవ్వక ఇంకా ఏదన్నా వేరే ఎంప్లాయ్మెంట్ చేద్దాము, లేకపోతే ఏదన్నా సంథింగ్ చేద్దాము ఎక్స్ట్రా అని చెప్పి సర్చింగ్లో ఆ అమ్మాయికి థాట్ వచ్చిందనమాట, ప్రాబ్లంకి సొల్యూషన్ జాగరీ పౌడర్ ఫర్ డయాబెటిక్స్ అని చెప్పి తను మెల్లగా, అంటే తనకున్న జాబ్లో అర్న్ చేసిన ఒక 5 lakhs అమౌంట్ పెట్టుబడిగా పెట్టి ఈ బిజినెస్ స్టార్ట్ చేసింది. కాకపోతే బాగా తిరిగిందంటే యూపీ, పంజాబ్కి తరచుగా పాపం వెళ్ళాల్సి ఉండింది. కానీ తను అనుకునేది క్వాలిటీ కానీ క్వాంటిటీ కానీ ఇవ్వలేదన్నమాట. చాలామంది ఆర్గానిక్ అని చెప్పి, అది ఎగ్జాక్ట్ ఆర్గానిక్ కాదు, పెసిఫైడ్స్ లేకుండా ఉండాలి అని తన తపన. కానీ అలాంటి చెరుకు దొరికేది కాదనమాట. సో అలాంటప్పుడు ఆ క్రమంలోనే వీళ్ళ నాన్న స్టూడెంట్ కౌశల్ అనే వ్యక్తి తను ఆర్గానిక్ పంట ప్లస్ ఇదే పండిస్తున్నాడు అని తెలిసింది. అప్పుడు తనతో టైఅప్ అయ్యిందనమాట. ఓకే, నువ్వు ఏదైతే ఇది మొత్తం ప్రాసెస్ చూసుకో, బెల్లం తయారీ విధానం కానీ, ఇది మొత్తం చెరుకు పండించడం కానీ ఇవన్నీ చూసుకో, నేను మార్కెటింగ్ అండ్ బ్రాండింగ్ చూసుకుంటానని చెప్పి జాగర్ కేన్ అని చెప్పి ఒక ప్రోడక్ట్ షురూ చేశారు వీళ్ళు. ఓకే. ఎస్, బ్రాండ్ వచ్చేసి వాళ్ళది జాగర్ కేన్. ఈ బ్రాండ్లో కూడా తను మార్కెటింగ్ ఎలా చేస్తుందంటే, వాట్ ఈస్ ద డిసడ్వాంటేజెస్ ఆఫ్ షుగర్, అడ్వాంటేజెస్ ఆఫ్ జాగరీ. ఓకే. జాగరీ కూడా, అది కూడా ఆర్గానిక్. తను ఇప్పుడు నమ్మరు సిరి గారు, విత్ ఇన్ 9 monthsలో 22 districtsలో డిస్ట్రిబ్యూటర్స్ ఉన్నారు. తనకి డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది. 2 కోట్లు సంపాదించింది, టర్న్ చేసింది అప్పుడే. జస్ట్ పెట్టుబడి 5 lakhsతో. అది కూడా తన సొంతంగా సంపాదించిన డబ్బులతో పెట్టుబడి పెట్టి అలా 2 కోట్ల దాకా తీసుకెళ్ళింది అనమాట. అండ్ విత్ ఇన్ 5 yearsలో 100 crores ఎక్స్పెక్ట్ చేస్తుంది. అందరూ ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, ఒక అమ్మాయి ఒక ప్రాబ్లంకి సొల్యూషన్ కనుక్కుంది, అందులోనే తనకున్న ఏదో చిన్న అమౌంట్తోనే స్టార్ట్ చేసింది. అలా మనం కూడా ఏవైనా సాధించవచ్చు కదా, ఎందుకు చేయలేము? సో ప్రాబ్లంకి సొల్యూషనే బిజినెస్ కాబట్టి ఎవ్వరు కూడా ఎక్కడ తగ్గకుండా, ఆ ప్లస్ ఏం చేసింది మార్కెటింగ్లో, తన మెడిసినల్ వాల్యూస్ ఏదైతే జాగరీ ప్రోడక్ట్కి ఉంటుందో అది మొత్తం చెప్తుంది అన్నమాట. అందులో ఉన్న కాల్షియం కంటెంట్ కానీ, పొటాషియం కానీ, తర్వాత మొత్తం అదెంత బోన్స్కి కానీ ఎంత హెల్ప్ఫుల్, తర్వాత ఉమెన్స్కి కూడా, అంటే హిమోగ్లోబిన్ మంచిగా వస్తుంది ఇది తింటే, ఇది పాల్లో కలుపుకొని మంచిగా తాగొచ్చు అనే కాన్సెప్ట్తో తను ఆ పౌడర్ అనేది స్టార్ట్ చేసింది సిరి గారు. ఇప్పుడు దానికి విపరీతమైన డిమాండ్ మార్కెట్లో. ఎందుకంటే షుగర్ ఈజ్ ఎ వైట్ పాయిజన్ అంటారు కదా.
ట్రూ. సో జాగరికి డిమాండ్ కాబట్టి ఈ బిజినెస్ అంతగా తీసుకెళ్ళింది అనమాట. సో ఇప్పుడు మనము దీని నుంచి నేర్చుకోవాల్సింది ఏంటంటే మనం కూడా ఎక్కడి నుంచో స్టార్ట్ చేయొచ్చు. మనకి చాలా అంటే తాటి బెల్లం అని వింటుంటాం మనం సౌత్లో. తాటి బెల్లంతో అన్నీ అంటే వండుకుంటుంటాము, తర్వాత హెల్త్కి మంచిదని చేస్తుంటాం. అదే పౌడర్గా ఎందుకు చేయకూడదు? తను డిఫికల్టీస్ ఫేస్ చేయలేదా అంటే చేసింది. తనకు కూడా చాలా అంటే మోసాలు జరిగాయి అనమాట. ఆర్గానిక్ అని చెప్పి అన్ఆర్గానిక్ ఇచ్చేవాళ్ళు ప్రోడక్ట్. సో ప్రిజర్వేటివ్స్ తను ఏం చేసిందంటే తను కష్టాలు అంటే రాలేదా, తనకు ఇబ్బందులు ఏం చూడలేదా అని చూసిందండి. చాలా చాలా అంటే ఆర్గానిక్ అని చెప్పి ప్రోడక్ట్ చెరుకు నాన్ ఆర్గానిక్ ఇచ్చేవాళ్ళు. తర్వాత వచ్చేసి తనకు స్టోరేజ్ సంబంధించిన ప్రాబ్లం వచ్చింది. ప్రిజర్వేటివ్స్ యాడ్ చేయాలి కదా ఇప్పుడు స్టోర్గా ఉండాలంటే. ఆ ప్రిజర్వేటివ్స్ యాడ్ చేయకపోవడం వల్ల ఆ ప్రోడక్ట్ పాడవ్వేదన్నమాట. సో 6 months to 1 year కూడా అది స్టోర్ చేయలేకపోతున్నామని కొత్త పద్ధతి రీసెర్చ్లో కనుక్కొని మళ్ళీ అలా కూడా తయారు చేయడం స్టార్ట్ చేసింది, మళ్ళీ అలా సప్లై చేయడం స్టార్ట్ చేసింది. ఇప్పుడు తన ఎక్స్పెక్టేషన్స్ వితిన్ 5 yearsలో 100 crores టార్గెట్ అచీవ్ చేస్తుందండి. ఎస్, అబ్సల్యూట్లీ. ఎందుకంటే షీఈ్ అ బ్రిలియంట్ గర్ల్. ఎడ్యుకేషన్లో ఫస్ట్, వెంటనే జాబ్ కొట్టేసింది. జాబ్ కొట్టి అక్కడే ఆగిందా అంటే లేదు, ఇంకా ఏదైనా చెయ్యాలి అనే ప్రయత్నంలో ఈమె ఇలా చిన్న ఒక థాట్ వల్ల ఒక సొల్యూషన్ రూపంలో స్టార్ట్ చేసిన ఇంటి నుంచి బిజినెస్ ఇప్పుడు ఒక స్టేట్ అంతా విస్తరింపబడింది అన్నమాట. తను ఇలానే వచ్చేసిందా ఈ బిజినెస్కి ఏదీ లేకుండా అంటే పొరపాటే. చాలా రీసెర్చ్ చేసి ఒక పక్క అవగాహనతో తన స్కిల్స్ని మొత్తం పెట్టి తన జర్నీ స్టార్ట్ చేసిందన్నమాట. ఇంతవరకు వచ్చింది. సో ఏదైనా మనం స్టార్ట్ చేస్తున్నాము అంటే దానికి తగ్గట్టు గ్రౌండ్ వర్క్ కానీ రీసెర్చ్ కానీ చాలా చాలా అవసరము. అంతకు ముందు ఉండాల్సింది మనం ఏదైనా చెయ్యాలా అని తపన. ఆ తపన కూడా ప్యాషన్ జస్ట్ లైక్ ఉండకూడదు. ఇప్పుడు నాకు అన్నీ నచ్చుతాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏదైనా చూస్తాను, అది పెట్టాలా అంటే ఇష్టం, ఇది చేయాలంటే ఇష్టం. ఆ ఇష్టం కాదు, ఇష్టంతో పాటు ఎంత ఆ కష్టాన్ని తట్టుకోగలవు, నువ్వు ఎంత పేషెన్స్ చూపించగలవు అందులో. సో నీ సామర్థ్యం మొత్తం పెట్టేకి చాలా పేషెన్సీ అవసరం. చాలా డిఫికల్టీస్ వస్తాయి, అవి తట్టుకోగలవా, తట్టుకునే శక్తి ఉండాలి. తను కూడా ఒక అమ్మాయే కదా, అన్నీ తట్టుకుంది. అంటే ఎన్ని లాసెస్ ఉండొచ్చు. అవును. తన ఓన్ మనీ, ఎస్, పేరెంట్స్ ఉన్నా కూడా, పేరెంట్స్ ఎంప్లాయీస్ అయినా కూడా వాళ్ళ మనీ ఎక్స్పెక్ట్ చేయకుండా తన మనీ పెట్టింది. ట్రూ. ఇప్పుడు చూస్తే లాభాల బాటలో ఉందన్నమాట. సో అలా మనము ఎవరైనా సరే ఏదైనా చేయొచ్చు, ఎక్కడి నుంచైనా స్టార్ట్ చేయొచ్చు అనమాట. 5 lakhs అంటే 5 lakhs అనే కాదు, చిన్న మొత్తం నుంచే స్టార్ట్ చేయండి మీరు. ఎస్, యూ కెన్ డూ ఎనీథింగ్. ఎస్ అండి. మీరు చెప్పేటప్పుడు కూడా మాకు కూడా ఎస్పెషల్లీ ఎవరైతే వింటున్నారో అరే మేమెందుకు చేయలేము అని అన్న ఆలోచన మాత్రం మీరైతే క్రియేట్ చేస్తారు. దాంతోపాటు ఇటు ఇన్స్పిరేషన్ అలాగే బిజినెస్ 2 మీరు ఇందులో ఈ వీడియోలో చెప్పడం జరిగింది. వాళ్ళు ఆ ఇన్స్పిరేషన్తో చాలామంది కూడా వీడియో చూస్తూ ఉన్నారు. ఆ మోటోతోటే వాళ్ళు కూడా ఏదో ఒక రకమైన కొత్తగా ఇప్పుడు మీరు ఎలా అయితే ఆవిడ గురించి చెప్పారో, ఎక్కడైతే ప్రాబ్లం ఉందో ఆ సొల్యూషన్ని వెతికి తను ఇప్పుడు బిజినెస్ రన్ చేస్తుంది. అలాంటి ఆలోచన మాలో కూడా కలుగుతుంది. అంటే ఇప్పుడు కాకపోయినా ఎప్పుడైనా. కానీ ఇలాంటి మోటివేషనల్ వీడియోతో మాకు ఒక మంచి ఐడియా ఇచ్చినందుకు థ్యాంక్ యూ అండి. అండ్ మరి ఇప్పుడు ఈ బిజినెస్ క్లాస్ అనౌన్స్ చేయడం జరిగింది మీరు, బిజినెస్ సైకాలజీ అని. అందులో ఏ టాపిక్స్ చెప్పబోతున్నారండి? ఎస్ సిరి గారు, నెక్స్ట్ మంత్ on 5th బిజినెస్ సైకాలజీ పైనే ఉంటుందన్నమాట క్లాస్. క్యాప్షన్ ఎవ్రీథింగ్ ఐ విల్ యాడ్ లేటర్. బట్ on 5th 2 days జూమ్లో తీసుకుంటానండి. సో ఇది మొత్తం మైండ్ సెట్ ఆఫ్ ది బిజినెస్ మ్యాన్ అండ్ ఉమెన్. అంతే, బిజినెస్ చెయ్యాలి, అసలు బిజినెస్ ఎందుకు చెయ్యాలి, బిజినెస్ చేసే లాభాలు ఏంటి, నష్టాల్ని ఎలా తట్టుకోవాలి, మళ్ళీ ఎలా స్టాండప్ అవ్వాలి, ఇవన్నీ డిస్కస్ చేస్తాం. కాబట్టి on 5th అనుకుంటున్నామండి. నంబర్ అయితే స్క్రోల్ అవుతుంది కాబట్టి ఎవరైనా కాల్ చేయొచ్చు, సంప్రదించవచ్చు. మా టీం మీకు డీటెయిల్స్ ఇస్తారు. మీరు కూడా బిజినెస్ చేయాలి అనుకుంటే, బిజినెస్ మైండ్ సెట్ ఎలా ఉంటుంది అని తెలుసుకోవాలి అనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని సంప్రదిస్తే సరిపోతుంది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సిరి గారు.
మీరు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారా? ఎలా స్టార్ట్ చేయాలో తెలియక కన్ఫ్యూజ్ అవుతున్నారా? అయితే మీకోసం సుమన్ టీవీ 8 ఇయర్స్ సక్సెస్ఫుల్ జర్నీ ఇన్పుట్స్ తో మీకందిస్తున్నారు యూట్యూబ్ మాస్టర్ కోర్స్. ఈ కోర్స్ ముఖ్యంగా అన్ఎంప్లాయీస్, హౌస్ వైఫ్స్, బిజినెస్ పీపుల్స్, జాబ్ చేస్తూ సెకండ్ ఇన్కమ్ కోసం ట్రై చేస్తున్న వారికి ఎంతో ఉపయోగపడుతుంది. మీరున్న చోట నుంచే యూట్యూబ్ స్టార్ట్ చేయొచ్చు. మిమ్మల్ని డిజిటల్ ఎంటర్‌ప్రెన్యూర్స్ గా తయారు చేయడమే మా లక్ష్యం. డిస్క్రిప్షన్ లో లింక్ క్లిక్ చేసి కోర్సులో జాయిన్ అవ్వండి. సక్సెస్ఫుల్ యూట్యూబర్ అవ్వండి.